ఇది సండేగా ఉండాలి ఒకల ఇదే బాబా ఏం లొకేషన్ అనేది రోజు నేను ఛాయలే 100 రూపాయలు తాగుతా తెలుసా. నేను రోజు ఛాయలే 100 రూపాయలు తాగుతా. దమ్మున్న షేరు యాదుండే షేరు ఇట్లాగా శివ అన్ని యూట్యూబ్ లో పెడతాడు ఇప్పుడు. హలో కాక అందరికైతే నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో. ఆల్రెడీ వీడియో చేసినా కదా సరళమైసమ్మ గురించి. సో ఆ వీడియో వచ్చేసి నేను ఈ ఎండ్ స్క్రీన్ లో అయితే ఇస్తాను, లేకపోతే మన ఛానల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో అయితే కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అయితే ఓపెన్ అవుతుంది, ఒకసారి వాచ్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి చాలా మంది సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేరు, ఎందుకంటే జస్ట్ చూస్తున్నారు వదిలేస్తున్నారు. కొంచెం కనీసం లైక్ కొట్టకున్నా సరే జస్ట్ చూస్తే చాలు లాస్ట్ వరకు అన్నా. సో అదే నా చిన్న హోప్ అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ వీడియో ఏం చేయాలో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఒకసారి చూస్తా, ట్రై చేస్తా వెళ్ళడానికి అయితే. అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కలనే అయితే వెళ్తా, అవుట్ ఆఫ్ సిలబస్ అయితే మనం అయితే వెళ్ళలేము. బాబా ఏం లొకేషన్ అబ్బా ఇది. ఇదే అదే 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 గవర్నమెంట్ చేంజ్ అయినాక మొత్తం అయిపోయింది కదా. దేవుని దగ్గరికి అందరు వస్తారు, సివిల్ డ్రెస్ వస్తారు, డ్రెస్ లో రారు. కరెక్టే బ్రో. దానికన్నా వీళ్ళంతా ఎవరు అనుకోకండి, వీళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట. మా తాత నుంచి మా తాత వాళ్ళ బిడ్డలు వీళ్ళంతా అనమాట. ఇప్పుడైతే మన దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. టెంపుల్ కి వెళ్ళేటప్పుడు చెప్పులు అనేది తీసుకోవద్దంట. సో మేము పాదయాత్ర గోయింగ్. దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది మెయిన్ గుడి. సో మీ ఇంకోటి గుడి ఉంది అనమాట, దాన్ని కూడా ఒకసారి చూపిస్తే ఒకసారి చూడండి. ఇది సండేగా ఉండాలి ఒకల. బాయ్ బాయ్ ఎక్కువ. రావు పోటు ఇస్తా పోటువా నీకెందుకే మరి ఎట్లా ఎవరుతారు అనుకుంటున్నావు? తీసుకున్నా ఆపపోతుంది. అనేది నువ్వు తిన్నావా రాజు? నువ్వు తిన్నావా?
మీ ఇద్దరికి మంచి సత్య అయితే నీ నిదానానికి మా అమ్మ నిదానానికి నేను పసా ముందనే ఆడికించి దిగదిగా అని ఉరికొచ్చిన వచ్చి చూసి అంటనే కాదు ఇక తిను అంటనే నక్కననే వేస్తాను ఈయనే వేసింది ఇగో అదే నేను ఇష్టతో ఆందాక మోసుకపోయి మోసుకొచ్చి నేను ఒకటే దమ్మున్న షేరు యాదుండే షేరు చిట్టీలా దూరు సరుకు బండపాతం ఎంత ముందు ఉందని ఈ సింగిల్ ఇక్కడనామా ఈయనప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను ఇంటికి యజమాని రాలు నేనే అలా దుమ్ముకోలు పడదాని లాగా చూడకు ఈయన నా పనులు నేనే చేసుకుంటా అమ్మో ఓమో ఓమో అయ్యా ఉదయ ఖాళీ స్మైల్ నిలబడి పోవాడా తాత ఇక్కడ పెద్దోడు కాదు ఎంత ముందే బాయిల పడ్డావును బాయిల పట్టు నేనెందుకు ఎత్తేసాను బాయిల వద్దే అమ్మ ముంగల కూర్చో అంటే కూర్చొని తిరిగి అతని ఇట్లాగా నువ్వు ఎట్లా ఎంత తింటావే నీ పావు కిలో వండి పెడతా నువ్వు 3 రోజులు తినేటా నేను చూసుకుంటా మీద పెద్ద ఖర్చు రోజు నేను ఛాయలే 100 రూపాయలు తాగుతా తెలుసా నేను రోజు ఛాయలే 100 రూపాయలు తాగుతా నేను ఛాయలు దాని లెక్క కాదు నేను చూసుకున్నాడు నీకు అవన్నీ ఎందుకే నేను చూసుకోవాలి గట్టిపోయి చూసుకుంటా శివ అవన్నీ యూట్యూబ్ లో పెడతాడు ఇప్పుడు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు ఉంటా కాక రైట్ మరి.